గుడ్ ఆఫ్టర్నూన్. నేను డాక్టర్ నిర్మలని, అవిరా ఫర్టిలిటీలో ఫర్టిలిటీ కన్సల్టెంట్. ఇవాళ మనము ఫర్టిలిటీ సమస్యలతో వచ్చే కపుల్స్లో లేడీస్లో చేసే టెస్ట్లు ఎట్లా ఉంటాయి, ఎన్ని రోజులు అవసరము, అంటే ఒక సమస్యని సొల్యూషన్ తీసుకొస్తానికి చెప్పడానికి మీకు అనేది చెప్తాము. ఇది ఆడవాళ్ళలో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ముఖ్యమైన భాగాలు వచ్చేసి ఇట్లా గర్భసంచి, యూట్రస్, దాంట్లో ఉండే పొర, తర్వాత పక్కన ఉండే 2 ట్యూబ్స్ రైట్ అండ్ లెఫ్ట్, దాని కింద ఉండేది ఓవరీస్, రైట్ అండ్ లెఫ్ట్ ఓవరీస్. ఇవి మనకి బయట కనిపించవు కాబట్టి మనం దీన్ని పరీక్ష చేస్తానికి అల్ట్రాసౌండ్ ద్వారా మళ్ళీ బ్లడ్ టెస్ట్ల ద్వారా కనిపెడతాం అనమాట. అయితే ఇక్కడ జరిగే చేంజెస్ వచ్చేసి త్రూ అవుట్ ద మంత్లీ సైకిల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మనం దీన్ని బేసిక్గా డే 2 ఆర్ డే 3 ఆఫ్ ద సైకిల్ ఆఫ్ ద పీరియడ్లో ఒకసారి బేస్ లైన్ స్కాన్ అండ్ బేస్ లైన్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాము. మళ్ళీ డే 14 ఆ ప్రాంతంలో మళ్ళీ దాంట్లో మార్పులు చెందుతాయి కాబట్టి అప్పుడు వేరే స్కాన్ చేస్తారు. దీన్ని ఫాలిక్యులర్ స్కానింగ్ అని అంటారు. ఆ ఫాలిక్యులర్ ఇప్పుడు డే 2లో ఉండేది యూజువలీ ఓవరీస్ అనేది చాలా సైలెంట్గా రెస్ట్లో ఉంటుంది. లోపల ఉండే ఎంత రిజర్వ్ ఉందో, ఫాలికల్ రిజర్వ్ ఎంత ఉందో అనేది మనం స్కానింగ్ ద్వారా ఎంచుకుంటాం అనమాట. కొంతమందిలో ఇది ఆ కౌంట్ వచ్చేసి యూజువలీ సుమారుగా 10 to 15 అనే ఫాలికల్స్ అనేది ఉండొచ్చు. దానికన్నా ఎక్కువ ఫాలికల్స్ ఉంటే మనం దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్, పీసీఓ అనే దాంతో మనం కోరిలేట్ చేసి చెప్తాము. దానికన్నా తక్కువ ఫాలికల్స్ ఉంటే కనుక దాన్ని మోడరేట్ ఓవేరియన్ రిజర్వ్ అని చెప్తాము. ఇంకా బాగా తక్కువ, జస్ట్ 2 to 3 or 4 అట్లా ఉంటే కనుక యూజువలీ ఏజ్ తోటి మ్యాచ్ చేసి, వాళ్ళ వెయిట్ తోటి మ్యాచ్ చేసి అప్పుడు లో ఓవేరియన్ రిజర్వ్ అని చెప్పి దానికి సంబంధించిన టెస్టులు చేస్తాము. ఇప్పుడు ఇక్కడ వచ్చే ఫాలికల్స్ వచ్చేసి మనకి గ్రో అయ్యేది మెదడు నుంచి వచ్చే పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే హార్మోన్స్ బట్టి అది గ్రో అవుతుంది అనమాట. ఆ హార్మోన్స్ వచ్చేసి కామన్గా చేసేది FSH, LH, AMH, ప్రొలాక్టిన్ అండ్ కొంతమందికి అవసరం ఉంటే ఈస్ట్రోడయాల్ అండ్ ప్రొజెస్ట్రాన్ కూడా. సో ఈ టెస్టుల ద్వారా మనం జనరల్గా ఫీమేల్ ఫర్టిలిటీలో బేస్ లైన్ ఎట్లా ఉన్నది అనేది చెప్పగలుగుతాము. అలాగే గర్భసంచి దగ్గరికి వస్తే గర్భసంచిలో పొర ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాము. ఆ ఎండోమెట్రియం అనేది ఇది పీరియడ్స్ టైంలో బాగా పలచపడిపోతుంది. యూజువల్లీ 3 to 4 mm ఆ రేంజ్లో ఉంటుంది. కొంతమందికి అది ఆ స్టేజ్లో కూడా కొంచెం థిక్నెస్ అనేది ఉండొచ్చు, లేకపోతే చిన్న కంతిగడ్డ లేకపోతే పాలిప్ అనేది అట్లాంటివి ఉంటాయి. అవి మనం నోట్ చేసుకుంటాము. గర్భసంచి ఆకారం చూస్తాము. ఆకారంలో ఇది ఈ షేప్లో ఉందా, లేకపోతే డబుల్ యూట్రస్ లాగా ఉందా, లేకపోతే ఆ సింగిల్ యూట్రసే చిన్నగా ఉందా, ఆర్ ఏమైనా ఇక్కడ ఈ పక్కన ఏమైనా కంతిగడ్డలు ఉందా, ఫైబ్రాయిడ్స్ అట్లాంటివన్నీ చెక్ చేస్తాము. అలాగే ట్యూబ్స్ మనకి కనిపించవు, కానీ దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే కనుక స్వెల్లింగ్ రావచ్చు, ఫ్లూయిడ్ అనేది రిటెన్షన్ ఉండొచ్చు. అప్పుడు మనం హైడ్రోసాల్పింగ్స్ అని అట్లాంటివి నోట్ చేసుకుని డయాగ్నోసిస్లో రాసుకుంటాం అనమాట. అలాగే యూట్రస్లో ఇలాగ కంతిగట్లు ఏమైనా ఉంటే కనుక దాన్ని మనం మామూలుగా పిక్చర్స్లోనే కాకుండా డయాగ్రమాటిక్గా పేపర్లో కూడా రిప్రజెంట్ చేసి పేషెంట్కి కూడా మనము కొంచెం వివరించడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇట్లాగా డయాగ్రామ్ బట్టి కూడా మనం చెప్పగలుగుతాము. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూట్రస్లో ఉండే కంతిగడ్డలు ఏ పొజిషన్లో ఉంది, మయోమెట్రియంకి లోపల అంటే ఎండోమెట్రియం దగ్గరకుందా లేకపోతే బయటకుందా, దగ్గరకుండే చిన్న ఇది ఫైబ్రాయిడ్ కూడా చాలా ఇది డిఫరెన్స్ అంటే మనకి ఫర్టిలిటీలో ఎఫెక్ట్ అవుతుంది. బయట ఉండే పెద్ద కంతిగడ్డ కూడా మనకి పెద్దగా ఎఫెక్ట్ కాదనమాట. ఇవన్నీ మీకు మీ గైనకాలజిస్ట్ వివరంగా అప్పుడు చూసినప్పుడు చెప్తారండి. సో అలాగా మనకి ఫస్ట్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, బేస్ లైన్ స్కాన్. అది కాకుండా సపోజ్ మీరు పీరియడ్లో మీ మంత్లీ సైకిల్లో ఏదో వేరే డేట్ని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆ టైంలో కూడా మనం ఒక స్కాన్ అనేది, దాన్ని కూడా బేస్ లైన్ అని అంటాము. ఆ స్కాన్లో కూడా మనం జనరల్గా మీరు సైకిల్కి ఏ డేట్లో ఉన్నారో దాంతో కోరిలేట్ చేసి దాన్ని మీకు ఇంప్రెషన్ అనేది రాస్తారు. దాని తర్వాత మీకు హార్మోన్ టెస్ట్లు అని చెప్పాము. ఇంకా ఫాలిక్యులర్ స్టడీలో మీరు అంటే యావరేజ్ పాపులేషన్ తోటి మ్యాచ్ అయితే కనుక యూజువల్లీ ఓవ్యులేషన్ జరుగుతున్నట్టు, అది జరగకపోతే లేట్ ఓవ్యులేషన్, ఎర్లీ ఓవ్యులేషన్ ఆర్ యాన్ ఓవ్యులేషన్ అనేది 3 ఇది డిఫరెంట్ టర్మ్స్ అనేది వాడతారనమాట. సో యాన్ ఓవ్యులేషన్ ఉంటే కనుక మీకు దానికి ఓవ్యులేషన్ జరగడానికి మెడిసిన్స్ ఇస్తారనమాట, ఈ ఎగ్స్ డెవలప్ అవడానికి. సపోజ్ ఎర్లీగా ఓవ్యులేషన్ జరుగుతుంది అనుకోండి, దాని రీజన్ కూడా ఏంటి అనేది మీకు చెప్పగలుగుతారు. లేట్ ఓవ్యులేషన్ అవుతుంటే కనుక దాన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తానికి మెడిసిన్స్ ఇస్తారు. సో ఇలాగా మనం స్కానింగే కాకుండా మిగతా టెస్టులు అంటే యూజువల్లీ మీకు ఒక 2 విజిట్స్లో మీకు మీ అంటే మేల్ పార్ట్నర్లో ఉండే సెమెన్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్స్, మీ ఇన్వెస్టిగేషన్స్, మీ ఫాలిక్యులర్ స్టడీ అవన్నిటి బట్టి జనరల్గా మీకు ఎక్కడ ప్రాబ్లమ్, ఓవ్యులేషన్లో ప్రాబ్లమా, యూట్రైన్ ప్రాబ్లమా, ట్యూబ్స్లో ప్రాబ్లమా, లేకపోతే మేల్ ఫ్యాక్టర్ అనేది చెప్పగలుగుతామండి. థ్యాంక్ యూ.